ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, మనము కయ్యను వంటి వారిగా ఉండరాదు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. గట్టి చెప్పండి, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను చేసిన తప్పులేందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో ఉన్న ఆంతర్యము మనకి స్పష్టంగా అర్థమవును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియును, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వాడు దుష్టుని సంబంధి. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఎవడంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. వాడు తన సహోదరుణ్ణి చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెనని గనుకనే కదా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేవుడు క్లియర్గా రాస్తున్నాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. దుష్ట క్రియలు వాడి లోపల ఉన్నాయి. వాడి క్రియలన్నీ చెడ్డ క్రియలు. వాడు మంచి పనులు చేసేవాడు కాదు. క్రియలు అంటే ఏంటివి? పనులు. గట్టి చెప్పండి, క్రియలు అంటే ఏంటి? పనులు. వాడు ఎప్పుడు చెడ్డ పనులే చేస్తాడు కానీ మంచి పనులు చేసేవాడు కాడు. తన తమ్ముడి యొక్క క్రియలు ఏంటి అంట? నీతి క్రియలు. నిజాయితీగా బతుకుతాడు, యథార్థంగా ఉంటాడు, ఆప్యాయంగా ఉంటాడు, అనురాగంతో ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, జాలితో ఉంటాడు, కరుణతో ఉంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని నీతి క్రియలు కలిగిన వాడు అంటాడు. దుష్ట క్రియలు కలిగిన వాడు అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తూ ఉంటాడు, కుతికలు కోస్తూ ఉంటాడు, వెన్నుపోటు పొడుస్తూ ఉంటాడు, ఇతరులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నరహత్యలు చేస్తూ ఉంటాడు, ఉచ్చులు బిగిస్తూ ఉంటాడు, కూట సాక్ష్యములు అబద్ధ సాక్ష్యాలు పెట్టి ప్రజల ప్రాణాలను తీస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు దుష్టుడు, దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు కలిగిన మనుషుడు. కాబట్టి అలాంటి మనుషుల్లాగా మనం ఉండకూడదని వాక్యంలో చాలా స్పష్టంగా యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే కయ్యూనులో ఉన్నటువంటి 7 పాపాలు ఒకసారి చూద్దాం. కయ్యూనులో ఉన్నటువంటి 7 పాపాలు ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. 3 నుంచి 5 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ 2 అర్పణలు తెచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. 2 అర్పణలు తెచ్చారు, కయ్యూను, ఏబేలు. 2 అర్పణలు. ఒకళ్ళేమో భూ సంబంధమైన అర్పణ. 2 భూ సంబంధమైన అర్పణలే. ఒకటేమో మాంసానికి సంబంధించిన అర్పణ, ఒకటేమో ఫలములకు సంబంధించిన అర్పణ. అయితే తెచ్చేటప్పుడు ఇప్పుడు మీరు కానుకలు తెస్తారు. కానుకలు, దశంభాగాలు తెచ్చేటప్పుడు కుళ్ళుకుంటూ ఇచ్చారనుకో, అది దేవుడికి అంగీకారం అవుతుందా? కాదు. అది ఏదైతే ఇస్తున్నారో సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తే ఆ అర్పణ అంగీకరించబడుతుందా? అర్పించబడదు. అయితే ఇక్కడ ఏ అర్పణ దేవుడు స్వీకరిస్తాడంటే విశ్వాసంతో ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. అవిశ్వాసంతో ఇచ్చే అర్పణ దేవుడు ఎన్నటికీ స్వీకరించడు. ఏబేలు ఇచ్చేటటువంటి అర్పణలు ఏముంది అంటే విశ్వాసం ఉన్నది,
అందుకని అతను దేవుడికి ఇష్టడిగా మార్చబడ్డాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. విశ్వాస వీరుల పట్టిక 11వ అధ్యాయంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మొట్టమొదటి వ్యక్తి పేరేం పేరో తెలుసా? ఎవరు? మొట్టమొదటి వ్యక్తి గురించి రాయబడింది విశ్వాస వీరుల పట్టికలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. దాంట్లో ఒక ఆయన పేరు రాయబడుతుంది. చెప్పండి, ఆ వ్యక్తి పేరేం పేరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 11:1 ఉంటాడు. ఆ అధ్యాయం మొత్తం విశ్వాస వీరులే ఉంటారు, కానీ 1వ వచనంలోనే ఒక వ్యక్తి కనబడతాడు. చదువు. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరుస్వరూపమునై అదృశ్యమునై ఉన్నవి, ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆమెన్. చూడండి, ఫస్ట్ పేరు ఎవరిది వచ్చింది? విశ్వాస వీరుల్లో భూమండలం మీద ఫస్ట్ విశ్వాసం దేవుడి మీద ఉంచింది వ్యక్తి ఎవరు? కానీ ఆదాము గురించి ఎందుకు రాయాలా? ఫస్ట్ పేరు ఎవరి పేరు రాయాలి? ఆదాము పేరు రాయాలి. కానీ ఎవరి పేరు రాసిండు దేవుడు? ఏబేలులో ఏం చూసిండు దేవుడు? విశ్వాసం. కయ్యూనులో ఏమి లేదు, అవిశ్వాసం ఉంది. ఎందుకు కయ్యూను అర్పణ త్రోసివేశాడు అని ఎవరినన్ను అడిగితే ఇంకా దానికి ఏ క్రిస్టియన్ సమాధానం చెప్పడు భూమండలం మీద. ఇక్కడ రాసిండు క్లియర్గా. ఏబేలు అర్పణలు ఏముంది? విశ్వాసం ఉంది. కయ్యూను అర్పణలు ఏముంది? అవిశ్వాసం ఉంది. మరి ఇంకా ఆడ 4వ అధ్యాయం కాడ అయిపోతారు. ఇంకా అది ముందుకు సాగదు. ఇంకా బైబిల్లో అక్కడే ఉండదు, దాని మర్మం ఎక్కడో రాసి పెడతాడు, దాగి ఉంటది. దాన్ని కనిపెట్టకుండా ఆయన బ్రదర్ ఆయన రక్తం లేని తెచ్చాడు బ్రదర్, అందుకని ఈ గొర్రె పిల్లలో రక్తం ఉంది కాబట్టి రక్తాన్ని అంగీకరించాడు, రక్తం లేని దాన్ని అంగీకరించలేదు బ్రదర్. అది చెప్పిండా దేవుడు? అది చెప్పిండా? చూడాల. రెండోది ఏంటంటే దేవుడు తెచ్చే అర్పణ కూడా చూడ్డు, ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. సనుగుతూ గొనుగుతూ ఇచ్చినవనుకో ఆ అర్పణ స్వీకరించబడదు. ఒకవేళ పాస్టర్ గారు తీసుకోవచ్చు, కానీ పరలోకం మాత్రం అర్పణ పోదు. పరలోకం అర్పణ పోకపోతే ఆశీర్వాదం రాదు. అర్థమవుతుందా? ఇంత క్లియర్గా ఉంది. ఇచ్చేటప్పుడు విశ్వాసముతో ఇవ్వాలి, సంతోషముతో ఇవ్వాలి, దేవునికి ఇస్తున్నామని ఇవ్వాలి. దేవుడు అప్పుడు మనల్ని మెచ్చుకొనును గాక, అర్పణ అంగీకరించును గాక. కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదంటే అవిశ్వాసమును బట్టి అంగీకరించబడలేదు. రెండో విషయం చూద్దాం. 4:5 ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలు. చాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేయలేదంట? లక్ష్య పెట్టలేదు. కారణం ఏందయ్యా అంటే అతని హృదయము సరిగ్గా లేదు. అతని హృదయం ఏం లేదు? సరిగ్గా లేదు. దేవుడు ఎందుకు అతన్ని లక్ష్య పెట్టలా? హృదయము సరిగ్గా లేదు. కొంతమందికి సినిమాల మీద, కొంతమందికి రాజకీయాల మీద, కొంతమందికి ఆటల మీద, కొంతమందికి బుక్స్ మీద, కొంతమందికి అందం మీద, కొంతమందికి డబ్బు మీద, కొంతమందికి లోకాశల మీద, దురాశల మీద, వ్యసనాల మీద ప్రేమ ఉంటుంది, దేవుడి మీద ప్రేమ ఉండదు. ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళని చూడండి, లేటుగా వస్తారు, లేటుగా వదిలిపెడితే తిడతారు, లేటుగా వస్తారు, మళ్ళీ వాళ్ళే లేటుగా వదిలిపెడితే మళ్ళీ తిడతారు. అంటే వీళ్ళు ఒక్కసారి ఒక 2 గంటలకి మనం 1ంటికి వదిలిపెట్టాలనుకో, 1:30, 2ంటికి వదిలిపెట్టేటప్పుడు ఏమంటారో తెలుసా? వీడి నాశనంగా, వీడు తొందరగా జత్తే బాగుండు. అంటే వీళ్ళకి దేని మీద ప్రీతి ఎక్కువ ఉంది? లోకం మీద.
లోక ఆశల మీద, తిండి మీద, బట్టల మీద, పోయి ఎంజాయ్మెంట్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద, వీటి మీద ఆశ ఉంది. అబ్బా ఈరోజు మా హృదయాలు కదిలిచ్చాడు, మా గుండెలు కోశాడు, ఆత్మదేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని ఇంకా పరిశుద్ధులుగా మారుస్తున్నాడు అనే తాపత్రయము, తపన ఎవరి లోపల ఉండదు. వారి హృదయం సరిగ్గా లేదు. కయ్యూను వంటి వారై ఉన్నారు. వాళ్ళు మందిరానికి లేటుగా వస్తారు. ఆరాధన మీరు చూడండి, సినిమాలు ఎన్ని గంటలైనా చూస్తారు, కానీ ఆరాధనలో మాత్రం 1 గంట సేపు ఉండలేరు. ఇష్టం వచ్చినట్లు గంటలు ముసలమ్మ ముచ్చట్లు పెడతారు, కానీ 1 గంట ప్రార్థన చెయ్యరు. 1 గంట మందిరంలో ఉండరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి హృదయం ఎలా ఉందంట? కయ్యూను హృదయం దేవుని ఎదుట ఎలా ఉందంట? సరిగ్గా లేదు. అన్నిటికంటే మన రూపాలు కాదు మనం మార్చుకోవాల్సింది, మన హృదయాన్ని కోసుకోవాలి. ప్రభువా, నా హృదయంలో ఏదన్నా తప్పు ఉంటే దాన్ని సరిచేయి అని హృదయాన్ని సరిచేసుకోవాలి. హృదయాన్ని సరిచేసుకుంటే నీ ముఖము, కాళ్ళు, చేతులు, నలుపు, ఎత్తు, పొట్టి, గుడ్డి, చెవిటి ఎవడివైనా సరే నీ హృదయాన్ని చెక్కుకుంటే, నీ హృదయం సరి చేసుకుంటే నువ్వు ఏ బేలులాగా మార్చబడదోగాక. నువ్వు ఒకవేళ నీ హృదయాన్ని సరిగ్గా చేసుకోకుండా పైపైన ఆశలతో, పైపైన వేషధారణతో, పైపైన నామకార్థ క్రైస్తవంతో దేవుడి దగ్గరకు వస్తే నీ హృదయం సరిగ్గా లేదు, దేవుడు నిన్ను అంగీకరించడు. 3వ విషయాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండం 4:9 4:9 యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగ్గా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రవర్తన సరిగ్గా లేదు. దేవుడితో ఎలా సమాధానం చెప్పాలి? అయ్యా నాకు తెలవదయ్యా, నాకు ఎక్కడున్నాడో తెలవదయ్యా, క్షమించయ్యా అనాల్సింది పోయి, నేను నా తమ్ముడికి కాపలాదారున్నా, నేను ఆయనకి ఏమన్నా కాపలాగా ఎవరికి ఎదురు తిరుగుతున్నాడు? తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నాడు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అసలు దేవుడు అంటే ఎవరు, మానవుడు అంటే ఎవడు? ఇప్పుడు మన అన్నకి, మన పెదనాన్నకి, మన నాన్నకి చెప్పినట్టు చెబుతుండే సమాధానం అర్థమవుతుందా? మా తమ్ముడికి నేను కాపలాదారున్నా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకేం పనే? నేను ఆయనకంటే పెద్దోని కదా, నువ్వు నన్ను అడిగే అంత దమ్మున్నోడివా అన్నట్టు మాట్లాడుతున్నాడు, ప్రశ్నేస్తున్నాడు. దేవునితో సక్రమంగా ఉంటున్నాడా? సక్రమంగా ఉండట్లా. ఎవరితో సక్రమంగా ఉండాలి? దేవునితో సరిగ్గా ఉండాలి. ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? డొక్క చించి డోలు కడతాడు. అర్థమవుతుందా? ప్రవర్తన దేవునితో మాట్లాడేటప్పుడు, దేవుడి గురించిన దర్శనం వచ్చినప్పుడు, దేవుడి గురించిన ప్రత్యక్షత వచ్చినప్పుడు గజగజ వణుకుతూ, వామ్మో ఏంది నాకు ఈ దర్శనం వచ్చిందని లేచిగా ప్రార్థన చేసుకుని వనకాలి, దేవుడికి భయపడాలి. అలా భయపడకపోతే, అలా వనక్కపోతే, నీ ప్రవర్తన సరిగ్గా ఉండకపోతే కయ్యూను వంటి వారములాగా మారిపోవాల్సి వస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి చూద్దాం. 4:9 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగ్గా, అతను నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. చూడండి, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? కావలి వాడనా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మాట తీరు కూడా సరిగ్గా లేదు. 1 అర్పణ సరిగ్గా లేదు, 2 హృదయం సరిగ్గా లేదు, 3 ప్రవర్తన సరిగ్గా లేదు, 4 మాట తీరు కూడా సరిగ్గా లేదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎప్పుడు ఫోన్, ఆయన ఏమోనో నాకు సంబంధం లేదు, నువ్వే చేసుకో అని అంటా ఉంటాడు. అలాంటి వాడు సమాజంలో బతుకుతాడా? వాడిని ఖచ్చితంగా రేపొద్దున ఈ దేశం బహిష్కరిస్తుంది, వేధిస్తుంది, వాడంతటి వాడు ఊరేసుకునేటట్టు చేస్తుంది. మాట సక్రమంగా లేకపోతే, మాట దీనంగా లేకపోతే, మాట సౌమ్యంగా లేకపోతే, మాట ఉన్నతంగా లేకపోతే, మాట రమ్యంగా లేకపోతే వాడంతట వాడే ఊరేసుకొని చచ్చిపోతాడు. కాబట్టి మన మాట ఎలా ఉండాలి? మరి ముఖ్యంగా దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? దీనంగా, భయభక్తులు కలిగి, వణుకుచూ మాట్లాడాలి. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. మాట తీరు సరిగ్గా లేకపోతే ఆశీర్వాదాలన్నీ పోతాయి. మాట తీరు సరిగ్గా, మీరు ఎప్పుడైనా బ్యాంకులకు వెళ్ళండి, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే బ్యాంకులు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో తెలుసా? కారణం ఎందుకు? ఒక మనిషి సభ్య సమాజంలోంచి బయటికి లోపలికి వచ్చినప్పుడు అతనికి రెస్పెక్ట్ కావాలి, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపొద్దున మన బ్యాంకు కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తుంది. ఏం చేస్తుంది? కంపెనీస్ కానీ లేకపోతే సంస్థలు కానీ, లేకపోతే ఏవైనా సరే, మందిరాలు కానీ, ఏవైనా సరే, ప్రభుత్వాలు కానీ ఒక వ్యక్తిని ఏం చేయాలి? గౌరవించాలి. అర్థమవుతుందా? మాట తీరును ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అతనితో రెస్పెక్ట్గా మాట్లాడాలి. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఎట్లా మాట్లాడాలి?
చాలా రెస్పెక్ట్గా మాట్లాడాలి. కానీ నా తమ్ముడికి నేను కాపలాదారున్నా అని అంటే అప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? తర్వాత 10వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నువ్వు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్న మాటలు ఎలా ఉన్నాయి? చూడండి. నీ తమ్ముని యొక్క స్వరము నాకు మొరపడుచు, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేదపరుచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవైందు అనెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని శిక్షలు వస్తున్నాయో మనోడి మీదకి. ఫస్ట్ ఏం సరిగ్గా లేదు? అర్పణ సరిగ్గా లేదు. రెండోది హృదయం సరిగ్గా లేదు. మూడోది ఇంకేం సరిగ్గా లేదు? ప్రవర్తన సరిగ్గా లేదు. నాలుగోది ఏం లేదు? మాట తీరు సరిగ్గా లేదు. తర్వాత ఇక్కడ చూడండి 5 శాపాలు. ఒకటోది ఏంటిది? నీ తమ్ముని స్వరము నేలలో నుండి నాకు మొరపెడుచున్నది. ఏమని మొరపెడుతుంది? అయ్యా, నన్ను అనవసరంగా అర్ధాంతరంగా ఆయుష్కాలము మొత్తము సంపూర్ణంగా సంతోషంగా జీవించేటటువంటి జీవితాన్ని తీసివేసిండయ్యా. మా అన్నను తొక్కివేయి ప్రభువా, మా అన్నని అణిచివేయి ప్రభువా, ఆ అన్నను చంపివే ప్రభువా అని అతని రక్తము నాకు మొరపెడుతుంది. కూలి మొరపెడుతుంది, రక్తం మొరపెడుతుంది. అర్థమవుతుందా? రాళ్ళు కూడా మొరపెడతాయి మన పాపాలు చూసి. ప్రభువా, వీళ్ళు చేసే పాపాలు చూడలేకపోతున్నాం ప్రభువా, ఈ రాళ్ళు అని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉంటాయంట. ఈ భూమి కూడా మొరపెట్టుద్దంట, ప్రభువా భూకంపం పుట్టించాయా, వీళ్ళు చేసే పాపాలు చూడలేకపోతున్నాం అంటదంట. తర్వాత ధూళి కూడా మొరపెట్టుద్దంట, మనం తొక్కిన ధూళి కూడా మొరపెట్టుద్దంట. అలా మన మనస్సాక్షి, చెప్పండి, మన ఆత్మ కూడా ఘోషిస్తుందంట, ప్రభువా నేను ఈ లోపల ఉండలేనయ్యా, ఈడు పాపేయా, నా ఇన్ని వేసే ప్రభువా, నేను ఈడిలో ఉండలేను, నాకు విడుదల ఇయ్యాయా అని అడుగుతూ ఉంటుందంట. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఇంకేమంటున్నాడు 10, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. చూడండి, నీ తమ్ముడి యొక్క రక్తము నాకు మొరపెడుతుంది అంటే నువ్వు దోషము చేసిన వాడవు అని అర్థం. నీ యొక్క క్రియలు సరిగ్గా లేవు, నీ క్రియలు సరిగ్గా లేవు అని చెప్తున్నాడు. తర్వాత నువ్వు శపించబడిన వాడవు, నీకు ఆశీర్వాదము లేనే లేదు. నువ్వేమై ఎలాంటి వాడవు? శపించబడిన వాడు. గట్టిగా చెప్పండి, శపించబడిన వాడు. నాన్న అమ్మ అనండి అందరూ. నాన్న అమ్మోళ్ళు మంచోళ్ళు మనం అనుకుంటాం. గట్టి చెప్పండి అమ్మ. నాన్న అమ్మోళ్ళు మంచోళ్ళు అనుకుంటాం. ఈరోజు నాన్న అమ్మ కలిసి చేసిన పాపాలు, కలిసి చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఇతరులను వేధించి తొక్కివేసిన అవన్నీ ఎవరి మీదకి తిరిగి వస్తాయి? పిల్లల మీదకి తిరిగి వస్తాయి. ఒక తండ్రి దొంగతనం చేసిండనుకో, పిల్లల జీవితంలోకి దొంగతనం వస్తుందా రాదా? పిల్లలు కూడా దొంగిలించబడతారు, ఇతరుల చేత దోపిడీకి గురవుతారు. ఒక నాన్న ఇప్పుడున్న అమాయకులను అణిచేసిండనుకో, వాళ్ళ పిల్లలు కూడా ఇతరుల చేత ఏమైపడతాడు? అణిచివేయబడతారు. అర్థమవుతుందా? ఒక తండ్రి వ్యభిచార లోలుడయ్యాడనుకో, ఆ పిల్లలు కూడా ఏమవుతారు? వ్యభిచారానికి దాసులైపోతారు. చూడండి, సొలొమోను భార్య బెత్షెబా నీతిమంతుడు ఉత్తముడైన ఊరియాను వదిలిపెట్టి ఎవరితో పాపం చేయటానికి పోయింది? ఎవరితో పాపం? దావీదుతో పాపం చేయటానికి పోయింది. అర్థమవుతుందమ్మా? ఆమె వ్యభిచారిగా పోయిందా? సాంప్రదాయ కలిగిన స్త్రీగా పోయిందా? వ్యభిచారిగా పోయింది. ఆమెకు పుట్టిన కుమారుడు ఎవరు? సొలొమోను. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడా? అంత్య దినాల్లో చివరికి వ్యర్థుడిగా మిగిలిపోయాడా? విగ్రహారాధికుడిగా, వ్యభిచారిగా మిగిలిపోయాడు. అంటే ఆమె ఏ పంట అయితే ఇత్తిందో అదే పంట కోసింది. సొలొమోనే అన్ని పాపాలు చేస్తే సొలొమోనులోంచి వచ్చిన రెహబాము చాలా పాపాలు చేశారు. ఇలా చూడండి, తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల మీదకి శాపాలకు దిగి వస్తాయి. మనం అనుకుంటాం మన మీదకి రావు కదా అనుకుంటాం, అవి తిరిగి 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 మన వంశావళిలోకే వస్తాయి. కానీ మనం అలా చేయకుండా జీవించదము గాక. తర్వాత ఇంకేమంటున్నాడు 12వ వచనం, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇవ్వదు. నువ్వు నేలను సేద్యపరుస్తావు, అప్పుడు నీకు పంట రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆహారం తిని బట్టగట్టి బతకాలంటే వ్యవసాయం చేసి సేద్యపరచాలి. సేద్యపరిస్తేనే నువ్వు ఎంత కష్టపడు, నీ మీద శాపం ఉంది కాబట్టి
ఈ భూమి సారము ఇవ్వదు. నువ్వు ఎన్నిసార్లైనా పంట వేసుకో, తెగులు వస్తూనే ఉంటుంది. అదేంది వచ్చే సంవత్సరం వేసిన పంటకి ఇప్పుడే ఎట్లా? దేవుడికి తెలుసు. దేవుడు శపించాడు. భూమి తన కంట్రోల్లో ఉంది, దేవుడి కంట్రోల్లో ఉంది. కయ్యను పోయి ఎక్కడ పంట వేసినా అది శాపంగానే మారిపోతుంది. అతని చేతికి పంట రాదు. ఎందుకంటే అతడు నీతిమంతుడైన వ్యక్తిని చంపాడు. తర్వాత ఇంకేమంటాడు? నువ్వు భూమి మీద దిగులు పడుచు ఏమైతావు? దేశదిమ్మరవైందు అనెను. నువ్వు భూమి మీద దిగులు పడుచు ఏమైపోతావంట? దేశదిమ్మరవైపోతావు. సంచార జీవితాలు చేస్తూ ఉంటావు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే అర్థం ఏందో తెలుసా? షెడ్యూల్ క్యాస్ట్ అంటే అణచివేతకు గురైన వాళ్ళు అని అర్థం. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే సంచార జాతులు, అడవులలో జీవించేవారు. ఒక ప్రదేశంలో వర్షం పడితే ఆ ప్రదేశంలో పంట పండితే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ మూట ముళ్ళ చరుతుకొని వేరే ప్రాంతానికి వెళ్ళేవారిని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. అర్థమవుతుందా? దాన్ని ఎస్టీ అని అంటారు. అర్థమవుతుందా? అలాగా వారి యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ మూట కట్టుకొని ఇంకో ప్రాంతానికి వలస వెళుతూ ఉంటారు. అలాగ నువ్వు దేశదిమ్మరిగా మారిపోతావు. ఎలా మారిపోతావు? దేశదిమ్మరిగా మారిపోతావు. చూడండి, ఒక్క చిన్న అర్పణ కానించి స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా తీసుకొని వచ్చింది? దేశదిమ్మరి దాకా తీసుకొని వచ్చింది. శాపానికి గురి చేసి భూమి సారం ఇవ్వట్లేదు. ఇంకా బైబిల్లో అక్కడ ఏం రాశాడు? మీరు కయ్యూని వంటి వారై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, వాడు తన సహోదరుని చంపెను. నరహత్య, ఫస్ట్ నరహత్య చేసింది ఎవరు? కయ్యూను. చంపెను. వాడి క్రియలు చెడ్డవై ఉండెను. వాడి తమ్ముడి అయినటువంటి ఏబేలు యొక్క క్రియలు నీతి క్రియలై ఉన్నవి గనుకనే కదా, నీతి క్రియలై ఉన్నవి గనుకనే కదా ఇతని క్రియలు, ఇతడు ఏమై ఉన్నాడంట? దుష్టుని సంబంధి. గట్టి చెప్పండి, దుష్టుని సంబంధి. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులే ఉంటారు. అది ఎవరికి అర్థం కాదు ఆ మర్మం. నా లోపల దుర్గుణాలు ఉన్నాయి, నేను దుష్టుని సంబంధి అని ఎవడు అనుకోడు. నేను మంచోని, నేను ఎవరికి హాని చేయలేదు అనుకుంటాడు. కానీ వాడి లోపలే దుష్టుడుండి వాడిని ఏలుబడి చేస్తున్నాడు అన్న సంగతి వాడికి తెలియదు. ఇదే ఒక పెద్ద మర్మం భూమండలం మీద. ఇంకా క్రైస్తవులు అయితే ఒక్కొక్కడికి 10 దుష్ట గుణాలు ఉంటాయి. ఇంకా అమ్మ మీ అందరికి ఒక మాట చెప్పానా? నరకంలో 3 పడతారు. 3 చెప్పండి. 3 పడతారు. అబద్ధాలు ఆడేవారు ఎవరో తెలుసా? చెప్పండి, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు? బైబిల్లో ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. ఉన్నాడా లేడా? అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త ఉన్నాడా? ఫస్ట్ ఆరని అగ్నిగుండంలో 3 నేస్తాడు. 3 నేస్తాడు. ఆ 3లో ఫస్ట్ పడేది ఎవడో తెలుసా? ఫస్ట్ పడేది అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే అర్థం ఏందో తెలుసా? ప్రవక్త గుర్తుపెట్టుకోండి. వాడు చర్చిలోంచి వస్తాడా? చర్చి బయట నుంచి వస్తాడా? గట్టిగా ఎక్కడి నుంచి వస్తాడు? చర్చిలోంచి వస్తాడు. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరి గుంపులో ఉంటారు? అబద్ధ ప్రవక్త గుంపులో ఉంటారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ రోజు ఏం ఆడుతూ ఉంటారు? అబద్ధం 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 అబద్ధం. ఈ అబద్ధాలు ఆడే గుంపు మొత్తం ఫస్ట్ తీసుకుపోయి ఎక్కడ వేస్తాడు? అబద్ధ ప్రవక్తతో పాటు వేసేస్తాడు. ఓకే, చర్చికి వచ్చి అబద్ధాలు ఆడే ప్రతి ఒక్కరిని అబద్ధ ప్రవక్త తీసుకుని పోతాడు. ఇక రెండో గుంపు ఏంటంటే ఘట సర్పం. చెప్పండి గట్టిగా. మనమన్నా అబద్ధాలు ఆడతాం, ఇంకా లోకంలో ఉండే వాళ్ళు బుష్ కాటేయటమే. మనం అబద్ధాల కాడే. వాళ్ళు ఏ గ్రూపు? అసలు చర్చికి రాని గ్రూప్ అది. చర్చికి రాని గుంపుని ఏ గుంపులో కలిపిండు? ఘట సర్పం గుంపులు. వాళ్ళ దగ్గరికి పోయి ఇల్లు కట్టుకొని నిలబడు, ఒక కొత్త బైక్ కొనుక్కొని నిలబడు, 6 రోజులు అడ్డం పడుతుంది. ఒక కారు కొనుక్కొని నిలబడు, దెబ్బకి ఆ నరదిష్టికే చచ్చిపోతావు. ఘట సర్పం. చెప్పండి, ఈ గుంపు మొత్తం ఎక్కడ పోయి పడుద్ది? ఘట సర్పం గుంపు దాంట్లోకి పోయి పడుద్ది. వాళ్ళు చర్చికి వస్తారా? రారు. దేవుడు భయం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎన్ని దుష్టక్రియలు చేస్తారో తెలుసా? ఇక వాళ్ళు చేసే దుష్టక్రియలకి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ అసలు ఇక లెక్కలేనన్ని శిక్షలు ఉంటాయి వాళ్ళకి. కానీ అవన్నీ ఏం కనపడకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
ఈ రోజున భారతదేశంలో ఊరికి 100 మంది మాంత్రికులు ఉన్నారు. కానీ ఎవరికైనా తెలుసా ఆ మాంత్రికులు ఎంతమంది ప్రాణాలు తీస్తుంటారో తెలుసా? ఎంతమంది జీవితాలను చెలగాటం ఆడుతున్నారో తెలుసా? కానీ వాళ్ళని చట్టం పట్టకూడదా? పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా పట్టుకుంటారా? వాళ్ళు యథేచ్ఛగా ఇచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు కొండల్లో, గుట్టల్లో, లోయల్లో తిరుగుతూ ప్రజల ప్రాణాలను, ఆత్మలను, ధనాల్ని, ఆరోగ్యాలను క్షీణింపజేసి వారితో చెలగాటమాడుతున్నారు. అలాంటి వారి గురించి ఎవడని బట్టి వాళ్ళు ఎలాంటి వారు? ఘట సర్పము వంటి వారు. చెప్పండి, ఎలాంటి వారు? మూడోది సాతాను. చెప్పండి, మూడోది సాతానును వాడి దూతలను వాడితో పాటు పడిపోతారు. సాతాను అంటే మీకు తెలుసు కదా, మాయలు, మంత్రాలు, మోసాలు, ఎన్నెన్నో గుడుల్లో, ఎన్నెన్నో బడుల్లో, ఎన్నెన్నోటటువంటి ఆ కొండల్లో, గుట్టల్లో వెలిసి వాళ్ళ రూపంలో కనబడి ప్రజలను మోసం చేసి ప్రజల జీవితాలను పరిశుద్ధత వైపు కానీ, నీతి వైపు కానీ, యథార్థత వైపు కానీ, సత్యం వైపు కానీ, నా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వైపు కానీ వెళ్లకుండా వాళ్ళంతటా వాళ్ళు పొడుచుకొని చచ్చిపెట్టట్లు చేసి వాళ్ళని లాక్కొని పోతా ఉంటాడు. ఇప్పుడు ట్రెండ్ ఏందో చెప్పానా? భవిష్యత్తులో అంత్యదినాల్లో ఉన్నాం కదా మనం. ఉన్నావా లేవా? మొన్నటిదాకా ఎవడు ఒప్పుకోవాలా? ఇప్పుడు ఒప్పుకోవాలి. అంత్యదినాల్లో ఉన్నాడంటే ఎవడు ఒప్పుకోవట్లే, కానీ ఇప్పుడు ఒప్పుకోవాలి. అంత్యదినాల్లో ఏం జరుగుతాయో తెలుసా అని చెప్పానా వద్దా? చెప్పానా? నిజంగా చెప్పానా? అంత్యదినాల్లో ఏం జరుగుద్దంటే, మీరు ఎప్పుడైనా ఒక ఊరికి వెళ్ళారనుకో, చెట్లు నడుస్తూ ఉంటాయి. ఇంకా ఆకర్షణ శక్తి, ఇంకా లాస్ట్కి సాతానుగడి బలము ఇంకా తన శక్తి యుక్తులన్నిటిని ఇంకా వాడుకోబోతున్న టైం. ఇంకా చెట్లు నడుస్తూ ఉంటాయి, రాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి, జనాలు పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు, సైన్స్ చల్లదంగా. అర్థమవుతుందా? ఇంకా గుడిల్లో ఉన్న దేవతలు బయటికి వచ్చి తిరుగుతూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి క్రియలు, ఈ ఎన్ని క్రియలు జరుగుతాయి అంటే ఇక నువ్వు ఎక్కడికి పోయినా అద్భుతమే. జంతువులు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి. ఇంకా ఏం జరుగుతాయి? సెలయేళ్లలో సరిగమలు వినపడతాయి. జనాలు తన్మయత్వంతో తిమ్మిరెక్కి మైమరిచి పోతా ఉంటారు. అప్పుడు ఆనందులు అంటే వాళ్ళు యేసుప్రభువారే నిజమైన దేవుడు, యేసుప్రభువారిని నమ్ముకున్నా అంటే చెంప చెల్. అరే గుడ్డోడు వారా, సరస్సులో సంగీతం వినపడతలేదు నీకంటే? అమ్మా అవన్నీ కల్పితాలమ్మా, అవన్నీ అభూత కల్పనలమ్మా, నా మాట నమ్మండి అమ్మా, రక్షకుడు యేసుప్రభువారనమ్మా. నిజమనంటే ఒక్కొక్కసారి ఏర్పరచబడిన వారిని సహితము మోసగించి కదిలిస్తాయి. ఇప్పుడు షడ్రక్ బాగా నమ్మిండు, అది చూస్తాడు, ఏసేలేడు గీసేలేడు, పక్కన పో, వెనక్కి పో, ఆనంద తర్వాత చూద్దాం పో, అదేం నిజంగానే ఎట్టెగురుతుంది అని అలా ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అసలు నెక్స్ట్ ఇంకా రాబోతున్న 2027 నుంచి ఉంది చూడు యుద్ధం. ఇంకా డైరెక్ట్ లైవ్లో కనపడతారు దేవుళ్ళు. ఇంకా చూడు కోసుకుంటారు. ఇంకా అప్పుడు ఎంత సువార్త చెప్పు నువ్వు, సువార్త చెప్పిన వాళ్ళే దాంట్లోకి మారుతారు. ఫారినర్స్ ఇప్పుడు వచ్చి ఎక్కడ జాయిన్ అవుతారు? దాంట్లోకి వస్తారు. ఇప్పుడు ఫారినర్స్ మన దాన్ని ప్రేమించి ఆస్వాదించి ఆనందిస్తుండ్రు. కానీ ఒకప్పుడు మనం వాళ్ళ కాడ నుంచి మనం దైవభక్తిని నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతుండ్రు. మాయా. సొలొమోను లాంటోడు ఏమైపోయాడు? మాయలో పడిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క విషయంలో మనం దుష్టుల సంబంధాలుగా ఉండకుండా సత్య సంబంధులుగా ఉండేదము గాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.